సీఎం జగన్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల్ని తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాల్ని తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాల్ని క్షేత్రస్థాయికి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా లేదా అన్నది తనిఖీ చేయాలని ఆదేశించింది. ఇసుక అక్రమాల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామన్న ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వం చర్యలన్నీ కాగితాలకే పరిమితమన్న విషయం తమకు తెలుసని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే గురువారం నాటికి ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతపై చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదని ఆధారాలతో సహా ప్రతివాది నాగేంద్ర కుమార్ సమర్పించారు. నాగేంద్ర కుమార్ పేర్కొన్న ప్రదేశాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకున్న తర్వాత సుప్రీంకు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతివాది నాగేంద్ర కుమార్ తరఫున సుప్రీంలో సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు.